ఈ మధ్యకాలంలో రోజు యుద్ధానికి సంబంధించిన న్యూస్ లేక మరో బాధ పెట్టే వార్తలతో విసిగిపోయారా? అయితే మీకు ఈరోజు నేను గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఈ వార్త మీరు వింటే చాలా సంతోషపడతారు. వాహనదారులు తమ జీతంలో దాదాపు 30% భాగం పెట్రోలు డీజిల్ కోసమే ఖర్చు పెడతారు కదా, ఇక ఆ కష్టం అక్కర్లేదు. నిజంగా మనం జాక్పాట్ కొట్టాం. ఈ వార్తతో భారతదేశం ప్రపంచంలోకెల్లా ఆర్థికంగా నెంబర్ 1 అవుతుంది. అంతేకాదు భారతదేశంలో పేదరికం అనేది ఉండనుగా ఉండదు. అంతేకాదు మనమందరం ధనవంతం అవుతాం. అవును, ఇది నిజం. వివరాలు కావాలా? పూర్తి వీడియోని స్కిప్ లేకుండా చూడండి. ఇప్పటి వరకు ప్రపంచంలో చమురు నిక్షేపాలు గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయని మనకు తెలుసు. ఆ తర్వాత 2015లో గయానాలో 17వ అతిపెద్ద చమురు నిక్షేపాన్ని ఇటీవలే కనుక్కున్నారు. అయితే ఇప్పుడు అంతకు మించి చమురు నిక్షేపాలను మన భారత ప్రభుత్వం కనుక్కుంది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల సముద్రంలో సుమారు 2 లక్షల కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని మంత్రి హర్దీప్ పూరి చెప్పారు. ఇది గయానా దేశంలో కనుక్కున్న 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలతో సమానమని ఆయన పోల్చారు. గయానా అనేది ఒక చిన్న ఆఫ్రికా దేశం. అక్కడ చమురు నిక్షేపాలు కనుక్కున్న తర్వాత ప్రపంచంలోని టాప్ 20 చమురు నిల్వలు కలిగిన దేశాల్లో గయానా చేరింది. ఇప్పుడు సరిగ్గా అలాగే భారత్కు కూడా అలాంటి ఒక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ చమురు నిల్వల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా 5 రెట్లు పెరిగి $3.7 ట్రిలియన్ నుంచి $20 ట్రిలియన్ వరకు చేరుకోవచ్చని పూరి అంచనా వేశారు. అంటే అప్పుడు మన దేశం అమెరికా, చైనా లాంటి సూపర్ పవర్ దేశాలతో సమానంగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఆర్థిక లీప్ మన జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను, మౌలిక సదుపాయాలను ఎంతగా మెరుగుపరుస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఈ చమురు కనుక్కునే ప్రక్రియ ఎలా జరుగుతుందంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ONGC 541 కొత్త బావులను తవ్వింది. ఇది గత 37 ఏళ్లలో అత్యధికం. ఇందులో 103 అన్వేషణ బావులు, 438 అభివృద్ధి బావులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక్కో బావి తవ్వడానికి సుమారు $100 మిలియన్ ఖర్చు అవుతుంది. గయానా దేశంలో 46 బావులు తవ్విన తర్వాత 47వ బావిలో చమురు దొరికిందని పూరి వెల్లడించారు. అంటే మనం కూడా ఇంకొంచెం సహనంతో, సరైన ప్రయత్నాలతో ఈ జాక్పాట్ని సరిగ్గా కొట్టచ్చు. ఇప్పటికే అండమాన్లోని విజయపురం సైట్ 1లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ డ్రిల్లింగ్ ప్రారంభించింది. 2865 మీటర్ల లోతులో ఒక బావిలో చమురు వాయువు నిల్వలు కనిపించాయని పూరి తెలిపారు. ఇది కేవలం ప్రాథమిక సంకేతాలే అయినా మనకి చాలా ఆశాజనకంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మన ప్రభుత్వం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఓపెన్ ఎంకరేజ్ లైసెన్సింగ్ పాలసీ ద్వారా 2.5 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బిడ్డింగ్ కోసం తెరిచింది. ఈ చర్యలన్నీ మన దేశాన్ని శక్తివంతమైన ఇంధన ఉత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా సాగుతున్నాయి. ఒకవేళ పూర్తిగా చమురు నిల్వలు బయటపడితే అవి మనకు ఎలా ఉపయోగపడతాయో ఓసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశం తన చమురు అవసరాల్లో 80% సహజ వాయువు అవసరాల్లో, 50% దిగుమతులపై ఆధారపడుతుంది. ఈ కొత్త నిల్వలతో మన దిగుమతులు గణనీయంగా తగ్గి మన దేశంలోని డబ్బు మన దేశంలోనే ఉంటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. అలాగే రవాణా ఖర్చులు తగ్గి సామాన్య ప్రజల జీవన వ్యయం కూడా తగ్గుతుంది. అంతేకాదు ఈ చమురు ఉత్పత్తి వల్ల కొత్త ఉద్యోగాలు, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధి వంటివి గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ భయం వల్ల ఏ క్షణమైనా చమురు కొరత ఏర్పడవచ్చు. అంతేకాదు భవిష్యత్తులో చమురు ధరలు ఆకాశాన్ని కూడా అంటొచ్చు. ఆలోపే అండమాన్ చమురు నిక్షేపాలు మనకు అందుబాటులోకి వస్తే భారతదేశం ఇక ప్రపంచంలో ఎదురులేని శక్తిలా ఎదుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ న్యూస్ మనకి గుడ్ న్యూసే కదా.